ఈ 83వ ఉచిత ఆస్మా వైద్య శిబిరాన్ని ఆస్మా వ్యాధిగ్రస్తులకు గల వారికి వాళ్లకు ఉచితంగా చూస్తూ ₹1,000 విలువ చేసే ఇన్హేలర్స్ కూడా వాళ్ళ ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్నాం. అలాంటి విలువైన ఇన్హేలర్స్ కూడా ఈ కాలుష్యం వల్ల ముఖ్యంగా తెలియని రోగాలకు అంటుబట్టిన రోగాలకు గురైపోయి మరణాలు సంభవిస్తున్నాయి. ఈ రోజు ఖరీదైన వైద్యం తెలుసు. ఒక హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ పోయి వైద్యం తీసుకోవాలంటే గవర్నమెంట్ తరఫున ఆరోగ్యశ్రీ ఉంది, సంతోషం. కానీ మామూలుగా పోయి వచ్చేకి ట్రీట్మెంట్ కావాలంటే కొన్ని వందలు వేల రూపాయల్లో ఈ రకంగా వైద్యం ఉంది. ఈ రకంగా పేదలకు అందుబాటులో లేని ఇటువంటి విలువైన వైద్యం కూడా ప్రతి నెల ఆగస్టు శనివారం ఇవ్వాలనే కృత నిశ్చయంతో బాబా సంకల్పం వల్ల ఈ కార్యక్రమాలు ప్రతి నెల ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఒక నెల ఇక్కడ నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ, ఈ కాలనీలో ఇక్కడ 23వ ఫ్రీ క్యాంపు నిర్వహిస్తున్నాం. రేపు నెల మళ్ళీ బాబా టెంపుల్, కోర్టు దగ్గర ఉన్నటువంటి బాబా టెంపుల్ నిర్వహిస్తాం. అట్లా నెల మార్చి నెల ఇక్కడ క్యాంపులు నిర్వహించబడతాయి. కానీ ప్రతి నెల ఇక్కడ లేదా బాబా టెంపుల్లో అలా క్యాంపులు నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ రోజు 83వ ఉచిత ఆస్మా వైద్య శిబిరం ముఖ్యంగా ఊపిరితిత్తుల జబ్బులు, ముఖ్యంగా టీబీ జబ్బు, ఆస్మా జబ్బు, స్మోకర్స్ జబ్బు, బీడీలు తాగి 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 ఊపిరితిత్తులు బెలూన్ లాగా పాడైపోయి వాళ్ళు పీల్చడానికి, బీడీ కానీ సిగరెట్ కానీ పీల్చడానికి కూడా వీలు లేని ఆయాసంలో అప్పుడు నిలిపేస్తారు వాళ్ళు. అలాంటి జబ్బులు గల వారికి ఊపిరితిత్తుల న్యూమోనియా అంటారు. న్యూమోనియా ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది, ఊపిరితిత్తుల్లో చీపు చేరుతుంది. వాళ్ళు బర్రెమకల మధ్యలో కోసి రబ్బర్ ట్యూబ్ పెట్టి ప్లాస్టిక్ బ్యాగ్ తగిలిస్తాం. సో ఇలాంటి లంగ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఈ ఊపిరితిత్తుల జబ్బుల వల్ల గుండెకు కూడా జబ్బు వస్తుంది. సో ఇలాంటి జబ్బులు కల వాళ్ళ దగ్గరికి కూడా ఈ రకమైన అలర్జీ తుమ్ములు, ఈ వాయు కాలుష్యం వల్ల అలర్జీ జబ్బులు ఎక్కువైపోతున్నాయి. రాను పోయిన 10 సంవత్సరాలకు ఇప్పటికి కూడా అలర్జీ జబ్బులు, అలర్జీ ఆస్తమా, అలర్జీ తుమ్ములు, ఎక్కడ చూసినా అలర్జీ తుమ్ములు, గురుగురు శబ్దాలు, అలర్జీ దగ్గు విపరీతంగా ఉంది. వాయు కాలుష్యం చూస్తున్నారు రోజు. ఈ ట్రాఫిక్ మేము చదివినప్పుడు ఏ రోడ్లు ఉన్నాయో అవే రోడ్లే ఉన్నాయి కానీ కర్నూలు పట్టణంలో ఎక్సెప్ట్ బైపాస్ రోడ్ ఒకటి తప్ప ఎక్స్ట్రా రోడ్డు వచ్చింది లేదు. కానీ మీరు చూస్తే మోటార్ వెహికల్స్ సంఖ్య ఎలా పెరిగిపోయిందో అందరికీ తెలుసు. ఈ మోటార్ వెహికల్స్ ను కట్టడి చేయకపోతే మనకి ఈ రోడ్లు పడ్డావు, రాలేము, పోలేము. ఈ రకమైన పరిస్థితుల్లో మనం కొట్టుమిట్టాడుతున్నాం. ఈ వాయు కాలుష్యం ఈజ్ అ సైలెంట్ కిల్లర్, అది గుర్తుపెట్టుకోండి. మనం పీల్చే గాలిలో అంతా ఆక్సిజన్ ఉందని అనుకోదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం పీల్చే గాలిలో ఉండే శాతం తీసుకుంటే 78.95% నైట్రోజన్ ఉంది, 80.8 అలా మిగతాది ఆర్గాన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి ఆక్సిజన్ 20.85 లేదా 95 ఉంది, ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఆక్సిజన్ శాతం తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోతోంది. దీనివల్ల భూమి ఉష్ణోగ్రత పెరిగిపోయి ఓజోన్ పొర దెబ్బతిని మనకి అల్ట్రావైలెట్ రేస్ నేరుగా సూర్యకిరణాల నుండి సోకి రేపొద్దున మానవాళి మనుగడకే పెద్ద క్వశ్చన్ మార్క్ గా తయారైపోతుంది. మనుగడ క్వశ్చన్ మార్క్ అయిపోతుంది వాయు కాలుష్యం. దీని మీద చర్యలు ప్రభుత్వం చేపట్టకపోతే అందులో మొత్తం ప్రాణజీవులు, ప్రాణకోటి, మనుషులే కాదు జంతువులు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, పశుపక్షాదులు మొత్తానికే వాళ్ళ మనుగడకే ప్రస్తాతకంగా మారే పరిస్థితులు రాబోతున్నాయి. మనం ఈ రోజే ప్రభుత్వం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాయు కాలుష్యం అంటే పర్సనల్ ఎయిర్ పొల్యూషన్, మనమే సిగరెట్ తాగి మనమే పొల్యూషన్, మనమే వాయు కాలుష్యం చేసుకుంటున్నాం. స్మోకర్స్ గుర్తించండి. ఇది ఊపిరి జబ్బుల వల్ల, ఈ వాతావరణ కాలుష్యం వల్ల ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే జలుబు, దగ్గు, తుమ్ములు, గొంతు బ్రాంకో న్యూమోనియా, జ్వరము, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. కావద్దు, ప్రభుత్వం చేయాలా అంటారు. మనం చేసేది కూడా మన వంతు ప్రతి ఒక్కరూ వాయు కాలుష్యాన్ని తగ్గించే అయితే ప్రభుత్వంతో పాటి కాలుష్యాన్ని తగ్గించేది వీలవుతుంది. అంతేగాని మొత్తం ప్రభుత్వం అంటే కాదు. కాబట్టి ఈ క్యాంపులు ముఖ్యంగా ఉచితంగా వస్తున్నారు. ఎక్కడంటే ఏ మారుమూల ప్రాంతం నుండి వచ్చినా కూడా ఈ సౌకర్యం మేము కల్పిస్తాం. ప్రతి నెల శనివారం నిర్వహిస్తూ పేదలకు అంతో తలపుతోనే ఈ కార్యక్రమాలు చేపట్టాలని తెలుపుతూ మన థ్యాంక్ యూ సార్.
అందరికీ నా నమస్కారాలు. సార్ ఇప్పుడు చెప్తుంటే వాతావరణ వాయు పొల్యూషన్ అంటే మీరు చిన్నప్పుడు నీళ్లు స్వచ్ఛంగా ఉండేది, నీళ్లు ఇప్పుడు మేము ముసలిళ్ళకు ప్యాకెట్లు ఆక్సిజన్ ప్యాకెట్స్ కూడా కొనాల్సిన పని వస్తుందేమో సిలిండర్లో. ఉండడం చాలా గొప్ప విషయం. ప్రతిసారి మేము ఓపెనింగ్ వచ్చు సార్, ఓపెనింగ్ రావాలంటే సార్ మేము రాము సార్, ఏదైనా మా కాంట్రిబ్యూషన్ ఉంటే చెప్పి వస్తాం కానీ ఖచ్చితంగా. ఎందుకంటే ఓపెనింగ్ రావడం మిమ్మల్ని చూసి మాకు కూడా ప్రేరణ, ఖచ్చితంగా చేస్తాము. ఈ కాలంలో చాలా మంది పల్లెటూళ్ళలో పేదలు డబ్బులు లేక వైద్యాన్ని అంటే రోగాన్ని దాచుకుంటున్నారు, అవునా కాదా? జ్వరం వస్తే పోరు హాస్పిటల్కు, దగ్గు జలుబు చేస్తే పోరు, ఇంకా ఏదైనా కూడా రోగం వస్తే పోతారా? పోరు కదా. కారణం ఏంటంటే పేదరికం, డబ్బులు లేవు, పోయినా కూడా వైద్యం చాలా విలువైంది. ఇంతకుముందు మీకు 10 రూపాయలు ఉంటే మందు సూలు అన్నీ వచ్చేది. ఈ రోజుల్లో 500 రూపాయలు ఉంటే గానీ కర్నూలుకు వచ్చి మంచి డాక్టర్ దగ్గర చూపించుకొని అన్ని పరీక్షలు చేయించుకొని మందులు తీసుకోవాలంటే కనీసం ఎంత ఉండాలా? 500 రూపాయలు ఉండాలి. ఒకసారి 500 కూడా చాలకపోవచ్చు. ఆ బాధ భరిస్తూ పోతే అదే వెళ్ళిపోని, లేకపోతే ఉన్నెన్నాళ్ళు ఉన్ని ఆ బాధ భరిస్తాము అనే పరిస్థితికి వచ్చినారు. అటువంటి పరిస్థితుల్లో ఒక ఆపద్ బాంధవని మాదిరిగా, అరే పేదలకు నేను ఎంతో ఉన్నతమైన చదివినాను, ఆయనకి ఎన్నో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి కంపెనీలతో, వాటినన్నీ ఉపయోగించుకొని నేను చదివిన చదువుతో కొంతమంది పేదవారికి సహాయం చేయాలా అనే ఉద్దేశంతో ఇటువంటి ఏర్పాటు చేసినారు. దీన్ని మీరు కూడా పల్లెలకు పోయి విస్తృతంగా ప్రచారం చేసి ఇప్పుడు మీరు ఒకరు వచ్చినారు, నెక్స్ట్ 2 పంపించాలా, నెక్స్ట్ శనివారానికి 2, నెక్స్ట్ శనివారం 4. కులాయప్ప సార్ గారు చాలా బిజీ అయిపోవాలా. ఎందుకంటే ఇటువంటి విలువైన వైద్యం మీకు అందదు, డబ్బులు ఇచ్చినా కూడా మీరు అందదు, కనీసం 1000 రూపాయలు బయట అయితే. అటువంటి వైద్యం మీకు మందులు, మీకు ఏ రోగం ఉందో తేల్చడము, మందులు ఇవన్నీ ఉచితంగా ఇవ్వడం వల్ల మీకు సహాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు చేయాల్సిన సహాయం ఏంటంటే మీరు ఇంకోరికి చెప్పడం అనేది మీరు చేయాల్సిన సహాయం. ఎందుకంటే మీరు లాభపడినారు, అది మీతోనే ఆగిపోకూడదు. మీరు ఇంకా 45 మందికి చెప్పాలి. రోగంతో మీ మాదిరి వాళ్ళు బాధపడకూడదు. రోగం వచ్చిన వెంటనే ఎవరైనా ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధి ఉందంటే ఎవరు గుర్తు రాయాలా? ఎటువంటి డబ్బులు లేకుండా వైద్యం చేసే కులాయప్ప సార్ ఉన్నాడు. ఎంత పెద్ద రోగమైనా మీరేం భయపడొద్దండి, మందులు ఫ్రీగా ఇస్తాడు, నిర్ధారణ ఫ్రీగా చేస్తాడు, 2-3 సార్లు అయినా కూడా ఓపికగా చూస్తాడు. అందువల్ల మీరంతా దయచేసి ఇది విస్తృతమైన ప్రచారం చేసి రోగంతో ఊపిరితిత్తుల రోగంతో ఎవరు బాధపడకుండా, రోగం ఎంత పెద్ద రోగం వచ్చినా ఉచితంగా చేసే పెద్ద ఆయన ఉన్నాడు మనకి ఇక్కడ అనేది ఆలోచించి అందరికీ చెప్పండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఇంతకుముందు కూడా సార్ చెప్పినాను, మళ్ళీ కూడా మీకు కూడా చెప్పాలని, సంపాదన ధ్యేయంగా వైద్య వృత్తి చాలా మంది ఎంచుకున్నారు. అంటే వృత్తి అది సేవ కోసం కాదు. కానీ కులాయప్ప లాంటి మహానుభావులు ఎంతో భగవంతుడు ఇచ్చినాడు మాకు. ఈ చదువుడమే గొప్ప వరం, వైద్యం చదవడమే పూర్వజన్మ సుకృతం, అందులో మళ్ళీ ఎండి చేయడము మహామహా సుకృతం. ఈ విధంగా దాన్ని గుర్తించినాడు భగవంతుడు. ఎవరికి ప్రసాదించని నాకు ప్రసాదించినాడు, దాని ద్వారా నేను సమాజానికి సేవ చేయాలా అనేది గుర్తించినాడు. చాలా మంది అది గుర్తించలే. నేను చదివినాను, కష్టపడినాను, సంపాదించాలా, మెడలు కట్టాలా, కోట్లు గడించాలా, ఇంకోటి చేయాలా అనేది ఉంది అనుకుంటే కూడా ఆ పని వద్దు. ఎంతో మంది ఎండీలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? కర్నూలు పట్టణంలో మహా అంటే 3 ఉంటే గొప్ప. కర్నూలు జిల్లాలోనే ఉండరు. ఏం సార్, ఎంతమంది ఉన్నారు సార్? చెస్ట్ ఓన్లీ చెస్ట్ ఎండి 1-2 ఉండాలి. అంటే అది భగవంతుని కృపనా కాదా? ఆయనకు ఆ విధంగా గొప్పతనాన్ని ఇచ్చినాడు. దానికి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ విధంగా సేవ చేస్తున్నాడు. దీన్ని మీరంతా ఉపయోగించుకోండి, 10 మందికి చెప్పండి, ఎక్కువ మందిని తీసుకురండి. ఈ విధంగా ఉచితం అంటే ఫ్రీగా 100 మంది రావాలా. వ్యాధులు లేవా? ఊపిరితిత్తుల వ్యాధులు కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చి ఆయన సేవలు ఉపయోగించుకోవాలని, ఆయన కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ద్విగుణీకృతం చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవసరం కూడా మేము ఆ ప్రతి పేదలకు
ఉండవు.